నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరిపేట మండలం మురికిపొడి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సినీ హీరో శివాజీ ప్రతిపాటి షరత్ అభివృద్ధి చేసే టీడీపీ కూటమికి మద్దతు తెలిపి ఓటు వేయాలని విజ్ఞప్తి. పసుమరలో పత్తిపాటి వెంకటకుమారి ఎన్నికల ప్రచారం కూటమి ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలపై అవగాహన. టీడీపీ కూటమిలో రోజు రోజుకి పెరుగుతున్న వలసలు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రతిపాటి. ఘనంగా మేడే వేడుకలు కార్మిక జెండా ఎగురవేసిన కార్మికులు. వేలూరు, గొట్టిపాడు, మిట్టపాలెం గ్రామాల్లో ఎన్నికల పర్యటించిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సంక్షేమ పథకాలు ఇంటికే అందరన్న వైఎస్ఆర్సీపీకి మద్దతివ్వాలని విజ్ఞప్తి. చిలకలూరిపేట ఎస్ఎంఎస్ గార్డెన్ లో ముస్లింల ఆత్మీయ సమావేశం పాల్గొన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కావటి మనోహర్. పట్టణంలో ముస్లింలతో భారీ ఎన్నికల ర్యాలీ నిర్వహించిన ప్రతిపాటి పుల్లారావు అసత్య ప్రచారాలు ముస్లింలు నమ్మొద్దని పిలుపు. చిలకలూరిపేట నియోజకవర్గ స్థాయి మైనార్టీల ఆత్మీయ సమావేశం బుధవారం నిర్వహించారు. మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో పట్టణంలోని సిఆర్ కాలనీలో ఉన్న ఎస్ఎంఎస్ గార్డెన్ నందు జరిగిన ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా చిలకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు, నర్సరావుపేట పార్లమెంట్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఎమ్మెల్సీ మరి రాజశేఖర్, జ్ఞానేశ్వర ఫౌండేషన్ చైర్మన్ షేక్ జాన్ సైదా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీలకు నిజమైన న్యాయం జరిగిందన్నారు. రానున్న ఎన్నికల్లోనూ మరోసారి జగన్మోహన్ రెడ్డి దీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రఫానీ, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ దర్యావలి, పట్టణ అధ్యక్షుడు తలాహ్ ఖాన్, ముస్లిం పెద్దలు, నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు మనం పొలంగా పెట్టేది మన బిడ్డల భవిష్యత్తు, మన రాబోయే తరాల భవిష్యత్తు అని మాత్రం ఒక్కసారి ఆలోచన చేయి. ఒక్కసారి రిజర్వేషన్ సాధించుకోవడమే కష్టం. అట్లాంటిది సాధించుకున్న తర్వాత కోల్పోయామంటే మళ్ళీ దాన్ని తీసుకురావాలి అంటే ఎంత కష్టమో ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని మాత్రం మమ్మల్ని అందరినీ కూడా అడుగుతూ ఉన్నారు. కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా చెప్పండి, తెలుగుదేశం పార్టీలో ఉన్న సోదరులు ఉన్నా కూడా చెప్పండి, అక్షరములకు కూడా చెప్పండి, ఈసారి తప్పకుండా చేయడానికి మనకి మద్దతు ఇవ్వమని, మన రిజర్వేషన్ మనం కాపాడుకుందామని మాత్రం అందరికీ కూడా తెలియజేయండి అని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. हमारे साथ ये लोग बोलते हैं चंद्रबाबू नायडू बोलता वो 350 रुपए का रमजान तोहफा. अरे 350 रुपए में जुम्मे को गए तो कभी कभी क्या बोलते हैं कोई गरीब लोग मिल गए तो उतने पैसे हमारे दे के क्या था. तो 350 रुपए का रमजान तोहफा दिया, रमजान तोहफा दिया. किसको हो रहा है तेरा रमजान का तोहफा? हमारे को पढ़ाई होना, हमारे बच्चों का मुस्तकबिल बनना, हमारे को नौकरियां होना, हमारे बहनों को जो है साथ होना, जिसकी वजह से अपने कदम पे ठहर सके, हमारे रैयत भाइयों को साथ होना, हमारे को घरा होना, हमारे को बजट में हमारा हिसाब, हमारा हक होना, हमारा हक हमारे को होना. हमारे को भीख की जरूरत नहीं है. मैं आपको बता दूं, खाली हमारे बच्चों की पढ़ाई की वजह से, रिजर्वेशन की वजह से, अम्मावड़ी की वजह से, जगन्नाथ विद्या दीवना की वजह से, वसति दीवना की वजह से, विदेशी विद्या दीवना की वजह से कई बच्चे आज जो है डॉक्टर बन रहे, इंजीनियर बन रहे, आपको बड़े बड़े नौकरियों पे चले जा रहे. यहाँ से लेके अमेरिका तक जा रहे, दुबई से लेके ऑस्ट्रेलिया तक अगर हमारा बच्चा जाके काम कर रहा, कश्मीर से लेके कन्याकुमारी तक अगर जाके हमारा बच्चा काम कर रहा, तो मुस्लिम राजशेखर रेड्डी साहब की वजह से और आज जगनमोहन रेड्डी साहब की वजह से चारों वर्ग में आपको बताना चाहूँ. అధికారం కోసం ఈ రోజు మళ్ళా జగనన్న వస్తే నడ్డి పిలుస్తాడని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు
వెళ్ళి టెంజన్పత్ వీధుల్లో, కరోల్బాగ్ వీధుల్లో బీజేపీ నాయకులకి మోకరిల్లి వంగి వంగి దండాలు పెట్టి ముక్కుని నేలకేసి రాసుకుంటా బీజేపీ పార్టీలో నేను పొత్తు కలుస్తానని చెప్పేసి మోడీ గారిని, అమిత్ షా గారిని కలిసి సాక్షాత్తు మన చిలకలూరుపేటలోనే పెళ్లి చేసుకున్నారు. సాక్షాత్తు మన చిలకలూరుపేటలోనే పెళ్లి చేసుకున్నారు. ఇక్కడే బొప్పుడు అహింసా గుడి పక్కనే ముగ్గురు పెళ్లి చేసుకున్నారు. అక్కడికి మోడీ గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు వచ్చి పెళ్లి చేసుకొని ఒక చీకటి ఒప్పందం చేసుకొని ఆ రోజు మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు మద్దతు బీజేపీ పార్టీతో ఒప్పందం. ఇదేమని చంద్రబాబు నాయుడు అడిగితే ముస్లిం మైనార్టీలు ఎవరు శాసనసభ్యుడిగా గెలవలేదు, నేను అక్కడక్కడగా 1-2 సీట్లు ఇచ్చాను, వాళ్ళెవ్వరూ గెలవలేదని చెప్పేసి తప్పించుకొని తిరిగాడు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, నీ కొడుకు మందలగిరిలో గెలిచాడా? నీ కొడుకు మందలగిరిలో గెలిచాడా? నీ కొడుకు మా ఆంధ్ర రామకృష్ణారెడ్డి గారి చేతిలో చిత్తుగా దెబ్బతిని ఓడిపోతే నీ కొడుకుని తీసుకొచ్చి ఆ రోజు శాసనమండలిలో స్థానం కల్పించి ఆ రోజు ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు ఇచ్చినప్పుడు ఒక ముస్లిం మైనారిటీకి శాసనమండలిలో స్థానం కల్పించి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేకపోయావు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈ చిలకలూరుపేట సాక్షిగాని తెలుగుదేశం పార్టీ నాయకులు అడుగుతారు. ఇది వాస్తవం కాదా? మంగళగిరిలో ఓడిపోయినటువంటి లోకేష్ కి శాసనమండలిలో స్థానం ఇచ్చాడు, మంత్రివర్గంలో స్థానం కలిగించాడు. ఈ రాష్ట్రంలో ఇంతమంది ముస్లిం మైనారిటీలు ఉంటే కనీసం ఒక్కడికైనా సరే మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి ఆలోచన, గౌరవం ఇవ్వాలని ఆలోచన చేయకపోగా ఒక తోఫా ఇచ్చారని చెప్పేసి మాట్లాడతారు. ఏమైనా మా జీవితాలలో ఒక వెలుగు తీసుకురావాలి కానీ, మా జీవితాలకు ఒక సంక్షేమం ఇవ్వాలి కానీ, మా జీవితాలకు ఒక గౌరవం ఇవ్వాలని కానీ నువ్వు ఆలోచన చేయకపోగా నువ్వేదో ఒక 600 రూపాయలు సంచిచ్చి ఒక 100 గ్రాములు బెల్లం ఇచ్చి 150 గ్రాములు నెయ్యిచ్చి ఒక 1/2 కేజీ బాస్మతి రైస్ ఇస్తే మా జీవితాలు బాగుపడతాయా? సంవత్సరం పాటు ఏమన్నా బాగుపడతాయా? మా జీవితాలను బాగు చేసినటువంటి ఏకైక వ్యక్తి నాడు రాజశేఖర రెడ్డి గారు అయితే నేడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేసి చెప్పాలి కాదు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉన్నప్పటికీ మిగతా రాష్ట్రాల్లో ఎక్కడైనా ముస్లిం మైనారిటీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముస్లిం మైనారిటీకి ఒక రక్షణగా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ ప్రభావం ముస్లిం మైనారిటీల మీద ఎక్కడా కూడా పడకుండా కంటికి రెప్పలాగా ఈ 5 సంవత్సరాల్లో ఆయన కాపాడటం జరిగింది. వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నాను, మీకు వచ్చినటువంటి ఇబ్బంది లేదు, నేను మీకు రక్షణగా ఉంటాను, దానికోసం ఎందాకైనా పోతాను అని చెప్పి వారు ఎటువంటి చట్టాలను తీసుకురావాలనుకున్నా ఇక్కడ మాత్రం దానికి చోటు ఇవ్వకుండా ముస్లిం మైనారిటీల పక్షానే ఆయన నిలబడ్డాడు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు, ఏ రకంగా విమర్శలు చేస్తూ ఉన్నారు, ముస్లిం మైనారిటీలని ఏ రకంగా టార్గెట్ చేసి సమాజంలో వారందరినీ ఒక పక్క నుంచి మిగతా సమాజాన్ని మరొక పక్కకు తీసుకొచ్చి దాని ద్వారా లబ్ధి పొందడం కోసం వారు కుయుక్తులు పొందుతూ ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం ఆ ప్రభావాన్ని పడకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఒక రక్షణగా ఉంటాం. మరి మనం తెలంగాణలో చూసాం. జగన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో ఎవరి భూములు మిగలనివ్వరని సినీ నటుడు శివాజీ హెచ్చరించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చింది దానికోసమేనని, కబ్జాకోర్ల చేతుల్లో అదొక ఆయుధంగా మారిపోనుందని ఆందోళన వ్యక్తం చేశారు.
చిలకలూరిపేట మండలం మురిగిపూడిలో కూటమి అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావుకు మద్దతుగా శివాజీ ప్రచారం నిర్వహించారు. ప్రతిపాటి తనయుడు శరత్తో కలిసి ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం సూపర్ 6 పథకాల గురించి వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. అంతకుముందు గ్రామానికి చేరుకున్న వారిద్దరికి స్థానిక ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. పూలతో స్వాగతించారు. మహిళలు హారతులు పట్టారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదలు రాష్ట్రంలో ఎక్కడెక్కడ భూములున్నాయి, వాటిని ఎలా కబ్జా చేయాలి అన్న దాని మీదే దృష్టి పెట్టారన్నారు. భూరక్ష పేరుతో సర్వే చేసి భూముల గుట్టుమట్లు తెలుసుకున్నారని తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా వాటికి ఎసరు పెట్టే పని మొదలు పెట్టారని శివాజీ ఆరోపించారు. చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు 72% పూర్తి చేస్తే జగన్ రెడ్డి హయాంలో 2 నుంచి 3% పనులు కూడా చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. కేవలం రాజకీయ కక్ష, గుత్తేదారుల నుంచి కమిషన్లు దండుకోవడం కోసమే ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరాన్ని జగన్ రెడ్డి బలిపెట్టారని విమర్శించారు. ఎక్కడి నుంచో వచ్చి పెత్తనం చేస్తాం, బుల్లెట్లు దించుతామంటే కుదరదని, పల్నాడు ఎవరినైనా ఆదరించాలన్నా అభిమానించాలన్నా దానికి ఒక పద్ధతి ఉంటుందని, కానీ అలాంటి వారిని ఇక్కడ ప్రజలు తిరస్కరిస్తారని స్పష్టం చేశారు. తర్వాత ప్రతిపాటి శరత్ మాట్లాడుతూ రాష్ట్రంలో యువత కలలు సాకారం కావాలంటే చంద్రబాబు నాయకత్వంతోటే సాధ్యమన్నారు. చంద్రబాబు యువతకు ఐటీని ప్రపంచ స్థాయి అవకాశాలను బహుమతిగా ఇస్తే జగన్ రెడ్డి గంజాయిని, విద్వేషాల్ని నింపి ఒక తరానికే తీరని చేటు చేశారన్నారు. వైకాపా తెలుగుదేశం కూటమి మేనిఫెస్టోలు పక్కపక్కన పెట్టుకుని మరీ చూసుకుని తమకు ఓటేయమని యువతిని అడుగుతున్నామన్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి ఆలోచనల్లో ఎవరిని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేవిగా ఉన్నాయి, ఎవరి పాలనలో భవిష్యత్తుపై గుండెల మీద చేయి వేసుకుని ఉండొచ్చు భావిస్తారో వారికే ఓటేయాలన్నారు. కూటమి వైపున చంద్రబాబు, పవన్ ప్రధాని ఉంటే వైకాపా వైపు ఉన్నదెవరో గడిచిన 5 ఏళ్లుగా వాళ్లేం చేశారో కూడా గమనించారన్నారు. అదే నినాదంతో యువనేత నారా లోకేష్ యువగలం సభల ద్వారా మరోసారి ప్రజల ముందుకు వస్తున్నారని అన్నారు. ఆయన అలాగే 2019లో మనం ఒక మాయలేడిని నమ్మి మోసపోయి ఆమెను ఇక్కడ గెలిపించుకున్నాం. ఆమెకి ఒక ఎమ్మెల్యే అంటే 5 సంవత్సరాలు పరిపాలించాలి, 5 సంవత్సరాలు జనాలకి న్యాయం చేయాలి, అభివృద్ధి చేయాలి, సంక్షేమం చేయాలి. కానీ ఆమె 2 సంవత్సరాల్లోనే ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎప్పుడు మంత్రి పదవి తెచ్చుకుందామా, ఎప్పుడు గుంటూరులో మకా వేసుకొని ఇక్కడి నుంచి మొత్తం సర్దేసుకొని వెళ్ళిపోయారావా. చివరి 2 సంవత్సరాలు అయితే ప్రజలకి ఏమాత్రం అందుబాటులో లేరావా. అలాగే చిలకలూరుపేట నియోజకవర్గానికి ఏ ప్రజానాయకుడు వచ్చినా మీరు ఒకటి మాత్రం గమనించండి, ఎవరు నిజంగా ప్రజాసేవ చేయడానికి వచ్చారు, ఎవరు చిరస్థాయిగా మన మనసుల్లో నిలిచిపోతారు, ఎవరు అభివృద్ధి చేయగలుగుతారు, ఎవరు మన సమస్యలు పరిష్కరిస్తారు, మన సమస్యల్ని పట్టించుకుంటారు, ఇవి మీరు ముఖ్యంగా చూసుకోండి. విడుదల రజనీ గారిని గెలిపించారు. ఆమె నియోజకవర్గాన్ని దండుకోవటం తప్ప ప్రజల సమస్యలను పట్టించుకునే మనిషి కాదు. నాకు తెలిసి 5 సంవత్సరాలు ఎప్పుడైనా మీ గ్రామానికి వచ్చారా అని అడుగుతున్నాను. అలాగే మీ ఊర్లో 2014 నుంచి 19 వరకు వదిలేసి 19 నుంచి 24 మధ్యలో ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయా? ఒక రోడ్డు వేయాలన్నా ఏ వేయాలన్నా మీకు ఒక్క పనైనా జరిగిందా? ఏమీ లేదు. పైనుంచి అరాకొరా షరతులతో కూడిన సంక్షేమం ఆయన అందియటం, ఇక్కడ వాళ్ళు ఏ పని లేక క్వారీలు, ఇసుక, వైన్స్, బార్లు దోచుకోవడం మొదలుపెట్టారు. ఆఖరికి కోవిడ్ టైంలో కూడా మద్యం అమ్ముకొని డబ్బులు సంపాదించారు. దండుకోవటం, దోచుకోవటం, సెటిల్మెంట్లు, పోలీస్ స్టేషన్ కూడా పనిచేయవు. ఇక్కడ వీళ్ళు ఊరు చివరు కూర్చొని పంచాయతీలు చేయాలి. వీళ్ళ చేసిన పాపాలకి మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళే చెప్పారు, జగన్ నిన్ను అధాపాతాళానికి తొక్కే వరకు నేను కృషి చేస్తానని చెప్పారు. ఆయన మనకు అంటున్నారు, మీ జన సైనికులంతా మాకు తోడుగా ఉండాల్సి రండి. ఇంకా ఇక్కడ ఏమైనా సంక్షేమం చేయాలన్నా, అభివృద్ధి చేయాలన్నా అది కేవలం
ఇక్కడే ఉంటూ పుల్లారావు గారు మీతోటే ఉంటూ మీలో ఒకటిగా ఉంటూ ఏ సమస్య వచ్చినా మనకు దగ్గరగా ఉంటూ ఉన్న పుల్లారావు గారిని మీరు గత ఎన్నికల్లో గెలిపించుంటే ఇంకా బాగుండేది. మరొకసారి ఈ రాష్ట్రానికి ఆఖరి అవకాశం, ఇది గనక వదిలేశారంటే మనకి భవిష్యత్తు లేదు. రైతుకి ఎన్ని అప్పులైనా తట్టుకుంటాడు, పంట పండకపోయినా ఎండిన వర్షాలు పడ్డా పడకపోయినా ఏదో విధంగా ఆశతో బతుకుతూ ఉంటాడు రైతు. ఆ రైతుకి ఆ భూమికి ఉన్న కనెక్షన్ అటువంటిది. 2019 ఎలక్షన్స్ ముందు ఆంధ్రప్రదేశ్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి గురించి నిజంగా చేశారా లేదా అని నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఆయన చేసిన అభివృద్ధిని నేను ఎలక్షన్ 2 రోజుల ముందు ఒక వీడియో రూపంలో పెట్టా. ఇదిగోనండి ఇంత అభివృద్ధి జరిగింది. ఆ రోజు పోలవరం 68% కంప్లీట్ అయింది. ఈ భూమికి మీకు ఉన్న కనెక్షన్ని గమనించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కనెక్షన్ కట్ చేయడానికి ఎలాగైనా సరే, మీ బిడ్డలు ఎలాగూ ఈ రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయారు, మిగిలింది మీరే. సో ఈ కనెక్షన్ కూడా కట్ చేయడానికి ఆయన పోలవరం ప్రాజెక్ట్ని అలా వదిలేశాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని వైఎస్ఆర్సీపీ చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు కోరారు. పట్టణంలోని 13, 12 వార్డులో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వార్డు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కావటికి మద్దతు ప్రకటించారు. ముందుగా పార్టీ నేతలు పుష్పగుచ్చాలిచ్చి స్వాగతించగా మహిళలు హారతులిచ్చి ఆహ్వానించారు. అనంతరం ఆయన ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతూ 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారన్నారు. తొలి ఏడాదిలోని గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి వాలంటీర్ల ద్వారా ప్రతి ప్రభుత్వ పథకాన్ని ప్రజల ఇంటి ముంగిటికే చేరవేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇలా మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా పథకాలు విద్యార్థులకు వరంగా మారాయన్నారు. మనబడి, నాడు నేడు కార్యక్రమంతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చడమే కాకుండా 1వ తరగతి నుంచి ఆంగ్ల మాధ్యమం, జగనన్న విద్యా కానుక, బైజూస్ ట్యాబ్లు, జగనన్న గోరుముద్ద వంటి కార్యక్రమాలతో పాటు పాఠశాల విద్యా వ్యవస్థకు కొత్త రూపు తీసుకొచ్చారన్నారు. ప్రజలకు 24 గంటల వైద్యం అందుబాటులో ఉండేలా గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ వైఎస్ఆర్ వెల్నెస్ కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కార్యక్రమాలతో వారానికోసారి నిపుణులైన వైద్యులతో పట్టణంలోని వైద్య సేవలు అందించిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానిదే అన్నారు. వైఎస్ఆర్ కంటి వెలుగు పథకంతో నేత్ర వైద్య క్యాంపులు, కంటి పరీక్షలతో శస్త్రచికిత్సల్ని చేసి ఉచిత కళ్లద్దాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. మహిళలకు ఆర్థిక భరోసా కలిగించడానికి వైఎస్ఆర్ చేయూత పథకం, 0 వడ్డీ రుణమాఫీ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. రైతుల సంక్షేమానికి గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, వ్యవసాయ యంత్రాలు సబ్సిడీపై అందిస్తున్నారు. ప్రతి ఏటా రైతు భరోసా కింద రైతులకు పెట్టుబడి సాయంగా 13,500 అందిస్తుందని, ఇన్ని సంక్షేమ పథకాలను తిరిగి కొనసాగించాలంటే మరోమారు జగనన్నకు అండగా ఉండి ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన వార్డులోకి మన పార్లమెంట్ అభ్యర్థి, మాజీ మంత్రివర్యులు పెద్దలు అనిల్ కుమార్ యాదవ్ గారు, మన అసెంబ్లీ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు గారు ఉభయలో కూడా మీ ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇక్కడ ఉన్నటువంటి తూర్పు మార్పల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అభిమానించేటువంటి వాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా చాలా ఇష్టపడేటువంటి వాళ్ళు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరలా తిరిగి ముఖ్యమంత్రి కావాలా, పేద ప్రజలకు అందేటువంటి సంక్షేమ కార్యక్రమాలు మరలా రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో కూడా పేదవాళ్ళందరికీ కూడా అందాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశిస్తా ఉన్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో చాలా అద్భుతమైనటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. ఇక్కడ ప్రతి కుటుంబంలో కూడా
ఈ ప్రభుత్వం వల్ల లబ్ధి చేకూరింది. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఎస్సీలంటే నా వాళ్ళు, బీసీలంటే నా వాళ్ళు, ఎస్సీలంటే నా వాళ్ళు, మైనారిటీలంటే నా వాళ్ళు, నా ఎస్సీలు నా బీసీలు, నా మైనారిటీలు, నా ఎస్సీలు అని చెప్పి ఆయన ప్రతి మీటింగ్లో కూడా చెప్పడమే కాకుండా 5 సంవత్సరాలుగా వీళ్ళందరినీ కూడా తన కుటుంబ సభ్యుల్లాగా ఈ ప్రాంత ఎన్నికల ప్రచారానికి నాతో పాటు విచ్చేసినటువంటి పార్లమెంటు అభ్యర్థి పెద్దలు గౌరవనీయులు అనిల్ కుమార్ యాదవ్ గారికి, మరో పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, శాసనమండలి సభ్యులు పెద్దలు మర్రి రాజశేఖర్ గారికి, ఈ ప్రాంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు బాబు సౌండ్ పెట్టాయా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక యుద్ధం చేస్తా ఉన్నాడు. ఒక పేదవాడి పక్షాన యుద్ధం చేస్తూ పెత్తందారులపై పోరాటం చేసేటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నా. ఈరోజు అన్న ఒకటి చెప్తా ఉంటాడు పదే పదే, నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ, నా ఎస్టీ, నా పేదవాడు అని చెప్పేసి అన్న పదే పదే చెప్తా ఉంటాడు. ఎందుకంటే ఈరోజు అన్న ఎక్కడ మాట్లాడినా, ఎప్పుడు మాట్లాడినా నేను కానీ మీ కుటుంబాలకు మంచి చేశానని చెప్పి మీకు అనిపిస్తే, మీ కుటుంబాలలో ఒక వెలుగు తీసుకొచ్చానని చెప్పేసి మీకు అనిపిస్తే నన్ను ఆశీర్వదించండి, నన్ను దీవించండి, మీరందరూ సైనికుల్లాగా నన్ను కాపాడండి అని చెప్పేసి ఈరోజు జగనన్న మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన చేసేటువంటి 5 సంవత్సరాల సంక్షేమ పాలన ప్రతి ఒక్క గడప గడపకు అందింది కాబట్టి అన్న ఈరోజు ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి పేదవాడికి ఉపయోగపడలేనటువంటి సంక్షేమాన్ని ప్రవేశపెట్టలేక ఈరోజు పెత్తందాడు చేతిలో పెత్తనాన్ని పెట్టి ఈరోజు 14 సంవత్సరాల పాటు తను పరిపాలించేటువంటి పరిస్థితి. ఈరోజు మళ్ళీ పెత్తనం కోసం పెత్తందారులందరూ కూడా ఒకటై, ఒక పక్క మతతత్వ బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకొని, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకొని, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళ ముగ్గురు కలిసి ఈరోజు ఒకే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు దండెత్తుతో కూడా ఈరోజు క్యాంపెయిన్ ఇచ్చేసిన మహిళా సంఘంలో పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పెద్దలు రాజశేఖరణ గారికి, ఈ శాసనసభ్యులుగా పోటీ చేసిన మనోహర్ అన్నకి అందరికీ ధన్యవాదాలు. మే 13న వాళ్ళు గుర్తు మీద జగనన్న ముఖ్యమంత్రి చేసుకుని ఏమి సిద్ధంగా ఉన్నామన్నా, ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తా ఉన్నానక్క, రేపు రాబోయే ఎన్నిక జూన్ 4న మరోసారి మనం జగనన్న ముఖ్యమంత్రిని చేసుకునేదానికి ఇది మనందరికీ కూడా ఒక పరీక్ష. మీరందరూ కూడా ఆలోచన చేయండి. 2019-24 మధ్య జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు ఏ పథకం రావాలన్నా మీరు ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. నేరుగా మీ ఇంటికే వచ్చి, మీ గడపకే వచ్చి, అవ్వతాతలకి పెన్షన్ దగ్గర నుంచి అమ్మఒడి దాకా ఏ కార్యక్రమం అయినా మీ గడపకే వచ్చిస్తా ఉంది జగనన్న ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎలగబెట్టాడు. ఏ రోజైనా పెన్షన్ అవ్వతాతలకి ఇంటికి తీసుకొచ్చాలని ఆలోచన చేశాడని అడుగుతా ఉన్నా. అమ్మఒడి వాళ్ళని ఆలోచన చేశాడా? మన ఊర్లో బడులు బాగుపడ్డాయి, గతంలో ఎలా ఉన్నాయి చూసారా సర్కార్ బడులు? చేతి వాళ్ళని ఆలోచన చేశాడా? ఏమీ చేయలే. మొట్టమొదటి 3 సంవత్సరాలు వాళ్ళు మీడియా కానీ వాళ్ళు కానీ ఏం మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయట్లేదు, పేదవాళ్ళకి పంచుకుంటా పోతా ఉన్నాడని చెప్పాడు, రాష్ట్రాన్ని దివాలా తీస్తా ఉన్నాడని చెప్పాడు. కానీ ఇప్పుడు వచ్చి మళ్ళీ ఏం చేస్తా ఉన్నాడు? జగన్మోహన్ రెడ్డి గారి కన్నా నేను 10 ఇస్తాను, నాకు ఓట్లేండి అని చెప్తా ఉన్నాడు.
కేవలం మనల్ని మోసం చేసేదానికే ఓట్లు వేయించుకొని మళ్ళీ మనకి 3 నామాలు పెట్టేదానికి సిద్ధంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్తున్నా. వాలంటీర్ వ్యవస్థని దొంగలు అన్నాడా, మోటార్ మోసాలు అన్నాడా? 4 సంవత్సరాలు 11 నెలలు అన్నారు కదమ్మా. ఇప్పుడేమంటున్నాడు, వాలంటీర్లకి 10,000 ఇస్తానంటున్నాడు. అంటే 4 సంవత్సరాల 11 నెలలు పనికిరాని వాలంటీర్లు ఆయనకి ఎన్నికలు వచ్చేటప్పటికే పనికొచ్చేసారన్నమాట. ఆలోచన చేయండి, ఎన్నికల కోసం ఏ విధంగా దొంగ నాటకాలు ఆడతాడని. మొన్నటిదాకా ఏం చెప్పాడు, నేను కేంద్రంతో పొత్తుపోయా, నా కేంద్రం సపోర్ట్ వస్తుంది, నేను నిధులు తీసుకొస్తాము అని చెప్పాడు. ఈ రోజు ఆయన ఇచ్చిన దొంగ హామీలు కావచ్చు, ఆచరణ కానీ హామీలు కావచ్చు, ఆ ఉమ్మడిగా వస్తున్న పార్టీలు 3 అయితే ఆ మేనిఫెస్టో మీద బీజేపీ పార్టీ బొమ్మ కూడా వేసుకోలేకపోయారంటే వాళ్ళు ఈమె ఇవ్వము అని తేల్చేసేది మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. కాబట్టి అందరూ ఆలోచన చేయండి. మళ్ళీ మనం చల్లగా ఉండాలి అంటే మన ఇంట్లో ఫ్యాన్ తిరగాల, మన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రకటించిన ఎన్డీఏ మేనిఫెస్టోలో మహిళలకు వరాల జల్లు కురిపించారన్నారు మాజీ మంత్రి చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు సతీమణి వెంకటకుమారి. ముందు నుంచి చెబుతున్న సూపర్ 6 పథకాలతో పాటు ఉద్యోగం చేసే మహిళలకు ప్రత్యేక వసతి సౌకర్యం, అంగన్వాడీ కార్యకర్తలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గ్రాట్యుటీ సౌకర్యం కల్పించడం, ఆశా వర్కర్లకు కనీస వేతనం పెంపు హామీ, ఆడపిల్లల విద్యా ప్రోత్సాహం కోసం తెచ్చిన కలలకు రెక్కలు పథకం, ఇంటింటి ఉచిత కుళాయితో మంచినీరు వంటివి మహిళలకు ఎన్నో విధాలుగా మేలు చేనున్నామని అన్నారామె. చిలకలూరిపేట మండలం పసుమరు గూడవారిపాలెంలో కూటమి అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావుకు మద్దతుగా వెంకటకుమారి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు. స్థానిక మహిళలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన ఆమె చంద్రబాబు, పవన్, ప్రధాని మోదీకి మహిళా సంక్షేమం, అభివృద్ధి పట్ల ఉన్న ఆలోచనలకి ప్రతిరూపం ప్రస్తుత కూటమి మేనిఫెస్టో అన్నారు. ఇవన్నీ అమలు చేసే శక్తి, అవకాశం వారికి ఇచ్చేందుకు కూటమి చిలకలూరిపేట అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు నరసరావుపేట స్థానం నుంచి లావు శ్రీకృష్ణ దేవరాయల్ని మంచి మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ గెత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. ఎవడొస్తడ రండి రైగ మేం అస్సలు తగ్గం. మీ రౌడి జానికి, మో పౌరుషానికి మొదలైనద యుద్ధం. గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. మూలేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. టిప్పిరి టిప్పిరి టిప్పటి పా టిప్పిరి 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 హో, టిప్పిరి టిప్పిరి టిప్పటి పా బల 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 హో. చిలకలూరిపేట నేల, చిలకలూరిపేట నేల, చిలకలూరిపేట నేల ముద్దాడిన బిడ్డరో. టీడీపీ, బీజేపీ, జనసేనతో కదలరో. అరెరే నాగలి బట్టిన రైతు నాడి తెలిసినో.
కార్మికుల కష్టాలను కల్లారా దూచెరో సాగుతాగు నీరిచ్చిన అపర భగీరథుడురో చిలకలూరిపేట నేల చిలకలూరిపేట నేల చిలకలూరిపేట నేల ముద్దాడిన బిడ్డరో టీడీపీ బీజేపీ జనసేనతో కదలరో చిలకలూరిపేట నేల చిలకలూరిపేట నేల చిలకలూరిపేట నేల ముద్దాడిన బిడ్డరో టీడీపీ బీజేపీ జనసేనతో కదలరో అరరే నాగలి బట్టిన రైతు నాడి తెలిసి నోడురో కూలీలా కంచములో మెతుకయ్యినాడురో కార్మికుల కష్టాలను కల్లారా దూచెరో సాగుతాగు నీరిచ్చిన అపర భగీరథుడు ఆర్టీసీ ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ డిపో సెక్రటరీ అద్దంకి వరప్రసాదరావు ఆధ్వర్యంలో మేడే దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిలకలూరిపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఎర్ర జెండా ఎగురవేశారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా యూనియన్ రాష్ట్ర నాయకులు కోటేశ్వరరావు హాజరై జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో డిపో అధ్యక్షుడు శ్రీనివాసరావు, డిపో కార్యదర్శి అద్దంకి వరప్రసాద్, డిపో జాయింట్ సెక్రటరీ సుబ్బారావు, డిపో వర్కింగ్ అధ్యక్షుడు రత్నం, ఆర్గనైజింగ్ కార్యదర్శి రఫీ, శ్రీనివాసరావు, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరించిన అనంతరం కార్మికులు స్వీట్లు పంచుకున్నారు. భాగంగా చిలకలూరిపేట డిపోలో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీ బి కోటేశ్వరరావు గారు, మరియు సీనియర్ కల్లా శ్రీనివాసరావు గారు, అధ్యక్షులు అట్టగడ్డ శ్రీనివాసరావు గారు, మరియు వివిధ హోదాల్లో ఉన్నటువంటి డిపో కమిటీ నాయకులు గ్యారేజ్ గారు శేషయ్య గారు కూడా హాజరయ్యారు. ఈ యొక్క జెండా ఆవిష్కరణ కార్యక్రమం మా యొక్క రాష్ట్ర ఆర్గనైజేషన్ బి కోటేశ్వరరావు గారి చేతుల మీదుగా ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే బస్టాండ్ మేడే కార్యక్రమంలో భాగంగా చిలకలూరిపేట డిపోలో కూడా ఈ రోజున మేడే కార్యక్రమంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి నాయకులందరూ వచ్చారు. మేడే అంటే మేము ఆర్టీసీ వాళ్ళం గవర్నమెంట్లో కలిసినప్పటికి కూడా మా హక్కుల కోసం మేము ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాం. అందులో భాగంగా మేనేజ్మెంట్ దగ్గర స్వరాన్ని వినిపించడంలో ముందుండే యూనియన్ ఏంటంటే అది ఒక ఎంప్లాయీస్ యూనియన్కి దక్కుతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అలాగనే ఇకపోతే మా రాష్ట్ర నాయకులు దామోదర్ గారు కానీ మా యొక్క ప్రధాన కార్యదర్శి నరసయ్య గారు కానీ ఇరువురు కూడా ఎప్పుడు మేనేజ్మెంట్ మీద మా హక్కుల కోసం పోరాడే యూనియన్ ఏదైనా ఉంది అంటే అది ఒక ఎంప్లాయీస్ అని చెప్పి ఈ మేడే సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మేడే ఉత్సవం జరుపుకుంటున్నాం. ఇది 1986 మే 1వ తారీఖున మరి చికాగోలో మరి మార్కెట్లో మరి 10 గంటలు 18 గంటలు 16 గంటలు ఉన్న సందర్భంగా మరి తిరుగుబాటు చేయడం జరిగింది. 4-5 రోజులు సమ్మె తర్వాత మరి వందలాది మందిని మరి బలికొన్నారు పోలీసులు. ఈ సందర్భంగా మరి ప్రపంచవ్యాప్తంగా నిరసన తెలియజేసిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నిరసన తెలియజేశారు. ఇదే విధంగా తెలియజేయడం వల్ల మరి రోజుకి 8 దినాలు 10 గంటలు వచ్చి మరి ప్రపంచానికి అమలు చేశారు. కానీ భారతదేశంలో 1923వ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది కాబట్టి ప్రతి సంవత్సరం మేడే ఉత్సవాల్ని కార్మికుల దినోత్సవం సందర్భంగా భారతదేశంలో అన్ని ట్రేడ్ యూనియన్లు అన్ని అసోసియేషన్లు చేస్తూ ఉన్నాయి. కాబట్టి మరి మేము కూడా ఈ చిలకలూరిపేట డిపోలో ఈ రోజున కార్మిక దినోత్సవం సందర్భంగా మేడే ఉత్సవం పాల్గొనడం జరిగింది. ఈ పాల్గొన్న అందరం కూడా డిపో రాష్ట్ర కమిటీ ధన్యవాదాలు తెలుపుతూ డిపో కమిటీ వారికి, గ్యారేజ్ కమిటీ వారికి, సభ్యులందరూ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశానికి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. గ్యారేజ్ గారు శాస్త్రి గారిని మనకందరికీ మరి అవకాశం ఇచ్చినటువంటి మన పెద్దలు మరి కోటేశ్వరరావు గారికి, మరి ప్రసాద్ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈ మేడే వల్ల మరి ప్రపంచంలో ఎంతో మంది మరి ఈ మేడే కోసం మరి ఎంతోమంది ప్రాణాలు అర్పించారు కార్మికులు. అలాగనే మరి ప్రపంచంలోని కార్మికులందరికీ, ఆర్టీసీ కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు సెలవు తీసుకుంటున్నాను.
చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రకటించిన కూటమి మేనిఫెస్టో తర్వాత అధికార వైకాపాలు ఎవరూ మిగిలే పరిస్థితి లేదన్నారు మాజీ మంత్రి చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు. చంద్రబాబు మోదీ పవన్ దార్శనికతకు నిదర్శనంగా వచ్చిన కూటమి హామీలు రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ధికి ఆలంబనగా నిలవబోతున్నారన్నారు ఆయన. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రకటించిన వైకాపా మేనిఫెస్టోతో పోల్చితే కూటమి వాగ్దాన పత్రం ఎన్నో రెట్లు మెరుగ్గా ఉందని, అదే తమను గెలుపు తీరాలకు చేర్చబోతోందని స్పష్టం చేశారు ప్రతిపాటి పుల్లారావు. చిలకలూరిపేట మండలం ఈపురవారిపాలెం ఎస్సీ కాలనీకి చెందిన 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. గ్రామ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వారంతా తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఈపురవారిపాలెంలో జరిగిన కార్యక్రమంలో ప్రతిపాటి పుల్లారావు సమక్షంలో వారంతా తెలుగుదేశం కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రతిపాటి ఉద్యోగ ఉపాధి అభివృద్ధి అవకాశాల ఊసులేని వైకాపా మేనిఫెస్టో కంటే మెరుగైన సంక్షేమం మరింత అభివృద్ధితో పాటు మహిళలు యువతకు బాస్టగా ఎన్డీఏ మేనిఫెస్టో ఉందని ప్రశంసలు కురిపించారు. సంక్షేమ ఫలాలతో పాటు 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలంటే ఆ ఒక్క అంశమే రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చబోతోందని సంతోషం వ్యక్తం చేశారు ప్రతిపాటి. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం చంద్రబాబు మోదీ పవన్ లాంటి దృఢ చిత్తం, సమాజం పట్ల బాధ్యత ఆలోచన ఉన్నవారికే సాధ్యమన్నారు. ఎన్ని సవాళ్లు ఉన్నా సంపద సృష్టించడం, సంక్షేమానికి పంచడం ఎలాగో ప్రజా ప్రభుత్వం ద్వారా మరోసారి నిరూపించబోతోమన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని పోలిరెడ్డిపాలెం వద్ద నర్సరావుపేట నుంచి చిలకలూరిపేట వైపు వేకువజామునే సుమారు 4 గంటల మధ్యలో వెళుతున్న ఇసుక టిప్పర్ అదుపు తప్పింది. రోడ్డు పక్కనే రేకుల షెడ్ నివాసాలలోకి దూసుకెళ్లింది. ఇసుక లారీ దూసుకెళ్లిన ప్రమాద ఘటనలో ఒక మహిళ మృతి చెందింది. మహిళ ఉంటున్న రేకుల షెడ్ మొత్తం ఇసుక లారీ పడడంతో రేకుల షెడ్ పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదంలో మరణించిన మహిళ అన్నపురెడ్డి నాగమ్మకు 3 ఆడపిల్లలు 3 మగపిల్లలు సంతానం ఉన్నారు. ప్రమాద ఘటన వద్దకి అర్బన్ సిఐ రమేష్, ఎస్ఐ పుల్లారావు చేరుకుని ప్రమాద ఘటన ఎలా జరిగింది, ఎవరు చనిపోయారనే వివరాలు సేకరించారు. పోలీసు సిబ్బంది వారు క్రేన్ సహాయంతో ఇసుక లారీని అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేశారు. చేస్తాను ఇంకా అబ్బాయి తమ్ముడు చేస్తానమ్మా. దాని మీద కాలు మాకు మనతో మనుషులు లేపు, మనుషులు లేపితే రాదు. ప్రజా మేనిఫెస్టో కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓటు అవగాహన కార్యక్రమంలో చిలకలూరిపేట లైసెన్స్డ్ ఇంజనీర్స్ అండ్ సర్వేయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డేవిడ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఓటు విలువను గుర్తించిన నాడే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారమని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజా మేనిఫెస్టోలో పొందుపరిచిన 10 అంశాలకు వారి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్టు ప్రకటించారు. చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థులను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ మాదాసు భానుప్రసాద్, సభ్యులు మురకొండ వెంకట్రావు, చిలకలూరిపేట లైసెన్స్డ్ ఇంజనీర్స్ అండ్ సర్వేయర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్యామ్ ప్రసాద్, సెక్రటరీ శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ ఫిరోజ్, ట్రెజరర్ చంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. నా ప్రతి అడుగు జన సంక్షేమం కోసమే అంటూ వైఎస్ఆర్సీపీ అని పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి వేలూరు, కుక్కబల్లివారిపాలెం, కొట్టిపాడు, మిట్టపాలెం గ్రామాల్లో పర్యటించారు. అడుగడుగునా 2 పంచాయతీల్లోని ప్రజలు కావటికి హారతులు పట్టి పూలవర్షం కురిపిస్తూ నీరాజనం పలికారు. తొలుత వేలూరు గ్రామంలో పర్యటించిన కావటి ఇంటింటికి వెళ్లి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అందించిన నవరత్న సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.
అవ్వాతాతలు, దివ్యాంగులు, మహిళలను ఆప్యాయంగా పలకరిస్తూ స్థానికంగా ఉన్న సామాజిక, వ్యక్తిగత సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మీ ఇంటి బిడ్డగా ఆశీర్వదించాలని కోరారు. నిత్యం అందరికీ అందుబాటులో ఉండి ప్రజాసేవ చేస్తానని తెలిపారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఎంపీ అభ్యర్థి పి. అనిల్ కుమార్ యాదవ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం గ్రామాల్లో ప్రచార విజయ రథంపై పార్టీ నాయకులతో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో ప్రసంగించారు. మంచి మనసు, సాయం చేసే గుణం, ప్రగతి కోసం పనిచేసే తత్వం కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీలో సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గుర్తించి టికెట్ ఇచ్చిన జగనన్నను తాను స్ఫూర్తిగా తీసుకుని అంకిత భావంతో ప్రజాసేవకు సంకల్పిస్తానని భరోసా ఇచ్చారు. ప్రతిపక్ష నాయకులు చెప్పే బూటకపు మాటలెవరూ నమ్మొద్దన్నారు. తన ప్రతి అడుగు చిలకలూరిపేట నియోజకవర్గ అభివృద్ధి కోసమే వేస్తానన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు, ఆ పార్టీ నాయకులు దురాగతాలను నియోజకవర్గ ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. పార్టీని ప్రాణంగా నమ్మిన తెలుగు తమ్ముళ్ల భవిష్యత్తును సైతం 4.5 ఏళ్ల పాటు పూర్తిగా మర్చిపోయిన వారిని తీరును నేటికి ఆ పార్టీ శ్రేణులు మర్చిపోలేదన్నారు. కులమతాల వ్యత్యాసాలు, పార్టీ వర్గ తారతమ్యాలు చూడకుండా పేదరికమే ప్రామాణికంగా అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా సుపరిపాలన అందించిన జగనన్నకు ప్రజలందరూ మద్దతునిచ్చి మరోమారు ముఖ్యమంత్రిని చేయాలన్నారు. వాళ్ళు మాట్లాడడానికి వచ్చారు, మాట్లాడుకున్న తర్వాత వేలూరు గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ఈ గ్రామ ప్రజలకి, మహిళా తల్లులకి, యువకులకి అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్నికల యుద్ధం జరుగుతూ ఉంది. ఒక పక్క పెత్తందారుడు, ఆ పెత్తందారుడికి మద్దతుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ముగ్గురు కూడా ఆ పెత్తందారుడికి మద్దతుగా ఉన్నారు. మరొక పక్క పేదవాడు, బక్క చిక్కినవాడు మరో పక్కన ఉంటే వారిరువురికి మద్దతుగా మన అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించాలని, పేదవాడి నడ్డి విరవాలని, బక్క చిక్కిన వాడిని బతకకుండా చేయాలని ఈరోజు 3 పార్టీలు కలిసి ఈరోజు ప్రయత్నం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి మీ అందరికి కూడా తెలుసు. ఈరోజు మన జగనన్న ఒక మాట చెబుతా ఉన్నాడు పదే, నేను కానీ మీ కుటుంబాలకు మంచి చేశానని చెప్పి మీకు అనిపిస్తే, మీ కుటుంబాలలో ఒక వెలుగు తీసుకొచ్చానని చెప్పేసి మీకు అనిపిస్తే, మీ కుటుంబాలు నా ద్వారా లబ్ధి పొందాయని చెప్పేసి మీకు అనిపిస్తే, సైనికుల్లాగా మీరందరూ కూడా ఉండి నన్ను ఆశీర్వదించండి అని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడే మహిళా మతలందరూ కూడా వచ్చారు ఇక్కడికి, పెద్దవాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. సమయం 8 కావస్తా ఉంది. ఒక అరగంట గంటలో అందరూ ఇళ్ళకి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళంగానే మీరందరూ కూడా కాసేపు టీవీలో వచ్చే జబర్దస్త్ చూడకుండా, అమ్మా జబర్దస్తులు, నాటికలు, కార్తీక దీపాలు చూడబక్కడ కాసేపు ఏమా చూడకుండా కాసేపు మీ ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కూర్చొని భోజనం చేస్తా మీ ఇంట్లో ఉన్నటువంటి బీరువా తీసి, ఆ బీరువాలో ఉన్నటువంటి పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్ ఒకసారి బయటికి తీసి, రేపు జరగబోయే ఎన్నికలలో, రేపు మే 13వ తారీఖు జరిగేటువంటి ఎన్నికలలో మనం ఏ పార్టీకి ఓటేస్తే బాగుంటది అని చెప్పేసి ఒక్కసారి మీ బ్యాంక్ పుస్తకం ఒక్కసారి తెరిచి చూసి
2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 సంవత్సరాల కాలంలో మన బ్యాంకు ఖాతాలలో చంద్రబాబు నాయుడు గారు ఎంత సాయం చేశాడో ఒక్కసారి చూడండి. తర్వాత పేజీ తిప్పిన తర్వాత మన అన్న ప్రభుత్వం, మన రాజన్న ప్రభుత్వం, మన జగనన్న ప్రభుత్వం, మన అందరి ప్రభుత్వం, పేదవాడి ప్రభుత్వం, దళిత బలహీన వర్గాల ప్రభుత్వం, మైనార్టీల ప్రభుత్వం, బక్క చిక్కిన వాడి ప్రభుత్వం, పేదవాడి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన బ్యాంకులో మనకి ఎన్నెన్ని డబ్బులు పడ్డాయో ఒక్కసారి మీరు బ్యాంకు పుస్తకం మొత్తం తీర్చి చూడండి అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అయితే ఒక్కసారి 1116 పడి ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే అయ్యగారు 2019 ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో పసుపు కుంకుమ ఇచ్చాడు. మీ అందరికి కూడా తెలుసు. 4 సంవత్సరాల 11 మాసాల పాటు ఏమి ఇవ్వకుండా మనందరిని ఇబ్బందులు పెట్టి, కేసులు పెట్టి, మనందరికి ఇబ్బందులు గురి చేసి లాస్ట్ నెలలో 12వ మాసంలో పసుపు కుంకుమ ఇస్తే అందరు ఊరుకుంటారా? మహిళా మద్దతులు ఉప్పు కారం వేసి పెట్టారు. మిత్ర మోటార్ సైకిల్ మెకానిక్ అసోసియేషన్ సమావేశం బుధవారం జరిగింది. సమావేశంలో సీనియర్ మెకానిక్ బదరుద్దీన్ విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. కాగా వారి కుటుంబ అవసరాల నిమిత్తం యూనియన్ తరపున 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. అదేవిధంగా మరొక మెకానిక్ సోదరుడు దావూద్ గుండె ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న విషయాన్ని పరిగణలోకి తీసుకుని వారికి కూడా మరొక 10,000 రూపాయలను ఆర్థిక సహాయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ నబీ, సెక్రటరీ మక్తుమ్ అలీ, జాయింట్ సెక్రటరీ రహీం, వైస్ ప్రెసిడెంట్ ఆరిఫ్, ట్రెజరర్ సురేష్ మరియు బాపట్ల సుభానీ, పీర్ సైదా, తమ్మి జోసెఫ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మండల కేంద్రమైన ఎడ్లపాడులోని నారాయణ స్కూల్లో బుధవారం ఎడ్లపాడు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరం తరగతులు ప్రారంభమయ్యాయి. 100 మందికి పైగా విద్యార్థులు శిబిరానికి హాజరయ్యారు. ఈ శిబిరంలో నేర్పే విషయాల గురించి నిర్వాహకులు వివరించారు. వివిధ అంశాల్లో నిపుణులైన వారిని రప్పించి శిక్షణ ఇప్పించనున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కల్లూరి శ్రీనివాసరావు, బ్రహ్మం మాస్టర్, నూతలపాటి కాళిదాసు, నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ చెరుకూరి సృజన, గంగయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆ తర్వాత ఏమనిపించిందంటే వీళ్ళందరి సహకారంతో ఊరూరు సమ్మర్ క్యాంపులు నడపాలా, కనీసం 10 ఏళ్ళు నడపాలని కలగలేదు. అది గత 5-6 ఏళ్ళుగా ప్రయత్నం చేస్తాం. అందులో వచ్చినటువంటి వాళ్ళు వాలంటీర్లుగా తయారయ్యారు. మొదట 2-3 సందర్భాల్లో వచ్చినటువంటి పిల్లలు వాళ్లే వాలంటీర్లుగా తయారయ్యారు. ఈ సంవత్సరం 15 క్యాంపులు నడుస్తున్నాయి, సమ్మర్ క్యాంపులు జహీరాబాద్ దగ్గర. ఈ 15 క్యాంపులకి ఇక్కడ చదువుకొని ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళ ఉద్యోగాలకు సెలవులు పెట్టి వచ్చి నేర్పుతున్నారు. వాళ్ళు అట్లాంటి దానికి ప్లాన్ చేసి టైం టేబుల్ వేసినటువంటి ఫయాజ్ మాస్టర్ అని ఆయన 10-11 తేదీలో ఇక్కడికి వస్తారు. 4వ తరగతి దాకా చదవడం రాయడం రానటువంటి వాళ్ళకు సిలబస్ తయారు చేశారు. ఆ సిలబస్ మన వాళ్ళకి ఇచ్చాను, మీరు చూడండి అబ్బాయి, పనికి వస్తే ఏమైనా మనం వినియోగించుకోవచ్చు. అట్లాంటి టీచర్స్ వస్తున్నారు. నేను కలగలది ఏంటంటే వీళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు కావాలి. మనం నేర్పినటువంటి పిల్లలు కేవలం కడవ ప్రదర్శిస్తూ చదువుకోవడం దీని వరకే కాదు, ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి. వీళ్ళందరూ కనుక అభివృద్ధి చెందితే ఆ ప్రాంతంలో వీళ్ళందరినీ అన్వయించి ముందుకెళ్తారనుకున్నారు. అది నిజమేనే జరిగింది. ఇప్పుడు 15 సెంటర్లు అక్కడ ఓపెన్ అయింది. వాళ్ళందరూ చెప్తున్నారు. ఇంకా బ్రహ్మ భాష చెప్పినట్టుగా ఈ 4 రోజుల్లో ఒక క్రమశిక్షణకు అలవాటు చేసి చదువే కాకుండా చదువుతో పాటు కొన్ని నీకు ఉపయోగపడేటటువంటి ఉల్లాసకరమైన ఆటలు కానివ్వండి, డ్రాయింగ్ కానివ్వండి, ఈ మధ్య కొత్తగా ఈ సంవత్సరం కరాటే కూడా ఒకటి ఏమైనా నేర్చుకున్న వాళ్ళు ఉంటే పేర్లు ఇస్తే ఆ ప్రోగ్రామ్ కూడా పెట్టుకుంటున్నాం. తర్వాత మ్యాజిక్స్ ఉన్నాయి. అలాగే మట్టి బొమ్మలు తయారు చేయడం చాలా బాగుంటుంది. అది అంతేకాకుండా మంచి స్పీకర్స్ మీకు దొరకరు. వాళ్ళు మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించడానికి కానీ బాగా చదువుకోవడానికి కానీ పెద్దల యొక్క స్ఫూర్తి కావాలి మనకి ఎప్పుడు కూడా. అందుకే ఇందాక మేడం గారు చెప్పారు, అందరూ ఇటే చూడండి అని. ఎందుకో తెలుసా? మమ్మల్ని చూడమని కాదు, అక్కడ నేను చెప్పే వినమని. రేపు వచ్చే స్పీకర్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పే కూడా మేము కూడా వింటాం. మళ్ళీ మనకు దొరకరు వాళ్ళు. ఒక స్వచ్ఛందంగా వచ్చి మీ డెవలప్ కోసం మీకోసం ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ప్లస్ వాళ్ళు కూడా
మనం రమ్మనగానే వచ్చేంత ఇది కూడా లేదు వాళ్ళు. మనం అడిగి వాళ్ళ అపాయింట్మెంట్ ఇచ్చి తీసుకొని మేము వస్తాను చూసారు అంత గొప్ప అవసరం మనకి. కాబట్టి ఫస్ట్ ఎవరు ఏది చెప్తున్నా సరే వినటం నేర్చుకోవాలి, వినటం ముఖ్యం. మండల కేంద్రమైన ఎడ్లపాడులో సీనియర్ టీడీపీ నాయకులు కల్లూరి పెద్ద కోటేశ్వరరావు మంగళవారం సాయంత్రం స్వర్గస్థులైనారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు బుధవారం ఉదయం హాజరై కోటేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించారు. వారికి తన సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబద్ధత కలిగిన నాయకుడు కోటేశ్వరరావు అన్నారు. వీరి మృతి పార్టీకి తీరని లోటన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ టీడీపీ నాయకులు కార్యకర్తలున్నారు. ఎడ్లపాడులోని సిపిఎం కార్యాలయం వద్ద మరియు తహసీల్దార్ కార్యాలయం వద్ద మేడే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సిపిఎం కార్యాలయం వద్ద సీనియర్ కమ్యూనిస్టు కార్యకర్త ముత్తవరపు సాంబశివరావు జెండా ఎగురవేశారు. అలాగే తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటియు నాయకులు రామిశెట్టి ఆంజనేయులు జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కారుచోల రోసయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నూతలపాటి కాళిదాసు, జరుగుల శంకర్రావు, షేక్ అల్లబక్షు, వెంకట్రావు, మానుకొండ రామారావు, సోమయ్య, మేస్త్రి తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని గాంధీ పార్కు వద్ద ఉన్న భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయం వద్ద బుధవారం ఉదయం ఆ సంఘం ఆధ్వర్యంలో మేడే ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ నాయకులు పేలూరు రామారావు పాల్గొని మేడే జెండా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఎంతో మంది కార్మికులు బలిదాన ఫలితమే మేడే అన్నారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు తూబాటి సుభాని, మేస్త్రి జిల్లా అధ్యక్షులు కాస సాంబయ్యతో పాటు ఉపాధ్యక్షులు సాంబయ్య, ఏడుకొండలు, తూబాటి జాని తదితరులున్నారు. కార్మిక సంఘానికి ఈరోజు మే 1వ తారీఖు నుంచి మే 31వ తారీఖు దాకా కూడా ఈ పండుగ చేసుకోవటానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి కార్మికుడు కూడా కుల మతానికి సంబంధం లేకుండా ప్రతి కార్మికుడు కూడా ప్రతి సెక్టర్లో కూడా ఈ మన ఏఐటీసీ జెండా, మన కార్మిక జెండా ఎగిరించాలి. ప్రతి వాళ్ళు ఈ నెల మొత్తం మీద చాలా ఉత్సాహంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అంతేకాదు ఈ జెండా మనకు ఎలా వచ్చిందంటే శ్రీకాకుళంలో మన కార్మికుడికి బ్రిటిష్ వాళ్ళు కొట్టిన దెబ్బలకి అతనికి ఒళ్ళంతా కూడా చెమట రక్తం వచ్చేసి ఆ రక్తంలో తడిసినటువంటి సొక్క ఈ కార్మిక జెండా అనేది ప్రతి కార్మికుడు గుర్తించి మన కార్మికుల హక్కుల్ని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం మన కార్మికులకు ఉందని చెప్పి నేను కోరుకుంటూ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ మేడే సందర్భంగా జెండా ఆవిష్కరణ ఏఐటీసీ జెండా ఆవిష్కరణ జరుగుతుంది. ప్రపంచ దేశాల్లో ఈ రోజున మేడే చాలా ప్రాముఖ్యత. ప్రతి కార్మికుడు కూడా ఇది మన జాతీయ పండుగలుగా, మన మతాలకు సంబంధించిన పండుగలాగా అయితే ఘనంగా జరుపుకుంటారు. ఈ ఒక్కరోజే కాదు, 1986 సంవత్సరంలో అమెరికా నడిబొట్టిన చికాగో నగరాన మరి కార్మికులు 10 గంటలు తగ్గించాలని, పనికి సమాన వేతనం ఇవ్వాలని, కార్మికులని కక్ష సాధింపు లేకుండా ఉండాలని ఆనాడు అమెరికా వీధుల్లో మరి ప్రదర్శన చేసిన సందర్భంలో ఒక బాంబు పేలటం, ఆ బాంబు ద్వారా అది ప్రజల్లో విధంగా 10 గంటల కోసం చేస్తేనే ఈ కషాయి ప్రభుత్వం ఆ విధంగా దౌర్జన్యం చేసి ఈ విధంగా కాల్పులు చేసి పక్కన పెట్టుకుంది. కాబట్టి ఆ ఎర్రని జెండా, ఆ రక్తం మనకి వచ్చిందే ఆ ఎర్రని జెండా. ఇది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వాడబడాల అన్ని కార్మిక సంఘాలు మరి ఘనంగా జరుపుకుంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే భారతదేశంలో ఇవాళ పరిపాలిస్తున్న పాలకులు మతోన్మాదాన్ని పెచ్చరిల్లు చేస్తున్నారు. అదేవిధంగా దోపిడీ వర్గానికి చేస్తున్నారు. కార్మికుల యొక్క సంక్షేమాలకు దూటి పడుతున్నారు. భవన నిర్మాణ సంక్షేమ సంఘానికి ఉన్న డబ్బులు కూడా ఇతర వాటికి ఖర్చు పెట్టి మనకి రావాల్సినవి, మన ఆరోగ్య రీత్యా ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు వాడుకోవాల్సిన డబ్బుల్ని ఇవ్వకుండా మనకు అనేక క్లైములు ఉన్నాయి. మన చిలకలు పెట్టాలి మన నాయకత్వాన మరి అనేక క్లైములు మరి ఇబ్బంది పడిన వాళ్ళు కానీ, ప్రసూతి కానీ, పిల్లల చదువులు కానీ, లేకపోతే చనిపోయిన వాళ్ళు కానీ రావాల్సిన డబ్బులు పన్నుగా కేసులు పైగా వెన్నుకొనైనా మన ల్యాబ్లెట్స్ పెట్టి చెప్పిన పరిస్థితి ఉంది. అంటే రావాల్సిన డబ్బులు సకాలంగా మనకి పోవడం వల్ల మన కుటుంబాలు ఇబ్బంది పడుతున్న దృష్టిలో కూడా ఆదుకునే పరిస్థితి లేదు. అంతే. నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో కొలువై ఉన్న గ్రామ దేవతల ఆలయమైన పోలేరమ్మ తల్లి గుడి తిరునాళ్ల మహోత్సవం మంగళవారం వైభవంగా నిర్వహించారు. పోలేరమ్మ తల్లితో పాటు అంకాలమ్మ తల్లి అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక పోలేరమ్మ తల్లి ఆలయ తిరునాళ్ల సందర్భంగా చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఆయన్ను శాలువాలతో సత్కరించారు. పోలేరమ్మ తల్లి, అంకమ్మ తల్లి ఆలయాల వద్ద పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గణపవరం మాజీ సర్పంచ్ కెల్లంపల్లి సుందర్రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ పల్లేటి వెంకటేశ్వర్లు,
తులం సుధాకర్, ఆదాం వలి, కాటూరి రమేష్, ఆముదాలపల్లి ఆంజనేయులు, కాట వెంకటేశ్వర్లు, మలిశెట్టి రమేష్, తులం వెంకయ్య మరియు దేవస్థాన కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఇవి నాటి సిటీ కేబుల్ న్యూస్. నమస్తే.